చెప్తుంటాను మీరు మధ్యాహ్నం కాదు చెప్పేది ఇప్పుడు సహజ పద. మణిగారు స్టార్ట్ చేయండి. ఓం షన్నః సత్యస్య పతయో భవంతు షన్నో అర్వంతః శముః సంతు గావాః షన్న ఋభువా సుకృతా సుహస్తాః షన్నో భవంతు పితరో హవేషు. ఋగ్వేదం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఋగ్వేద భావార్థము. ఓ కరుణామయ, నీ కృపచే వేద విద్వాంసులు మాకు శాంతిని చేకూర్తురుగాక. అతి వేగం గల గుర్రములు, పాలనిచ్చు ఆవులు, సత్కర్మలను నోర్చు వైజ్ఞానికులు, శిల్పులు మాకు తల్లిదండ్రుల వలె రక్షించుచు, పాలకులు మేము ఆహ్వానించినప్పుడు మాకు శాంతిని చేకూర్తురుగాక. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమః. అందరి నమస్కారం. ఓం నమస్తే అండి అందరికీ. ధన్యవాదాలు మునిగారు. నమస్తే. సో ఇక్కడ మనకి ఇవి ఉన్నాయి కదా, ఇవి అచ్చులు హల్లులు, వాటి యొక్క స్థానాలు ఏంటి, అది అసలు ఎలా పలకాలి, దాన్ని ఏమంటారు అనే విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఓకే. సో అయితే ఇప్పుడు ఉంది, కకారం ఉంది క్రమంలో. ఇక్కడ కకారం ఉంది కదా, ఈ కకారాన్ని చూసుకుంటే అదేంటి, మనకి కావాల్సినవి ఏమేమి ఉంటాయంటే అల్ప ప్రాణము, మహాప్రాణం. అక్షరాలలో అల్ప ప్రాణం ఉంటుంది, మహాప్రాణము ఉంటుంది. తర్వాత ఖర్ వర్ణాలు, తర్వాత హర్ష్ వర్ణాలు. అసలు ఆ ఖర్ అంటే ఏంటి అంటే వివార, శ్వాస, అఘోష అని చెప్పేసి ఉన్న వాటిని ఖర్ అంటాం. తర్వాత సంవార, నాద, ఘోష, వీటిని హర్షవర్ణాలు అంటాం. ఓకే. సో అయితే వివార అంటే మీ అందరికీ తెలుసు, వివార సంవార. ఏంటిది వివార అంటే? తెలియదు మేడం. నోటిని మొత్తము ఓపెన్ చేసా, లేకపోతే దాన్ని లోపలికి ఇట్లా పట్టేసా. క్ క్ అంటే ఏమైతుంది, అది క్లోజ్ చేస్తున్నాం. నోరు తెరవడమా? క్లోజ్. క్ క్. నోరు మూయడం. గ గ గ గ క్. అది లోపలికి పోతుంది. క్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది? లోపలికి పోతుంది. గ గ అనండి. గ గ గ గ. చూడండి అవి ఎలా వస్తున్నాయి, కొంచెం బయటకు వస్తున్నాయి. సంవారం. ఓకే, అర్థమైందా? అసలు అంటే ప్రొనౌన్సియేషన్ ఇది ప్రొనౌన్సియేషన్లో. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఈ కకారము ఖకారం అవి రెండు కర్కశాలు కదా, కర్కశాలు అంటారా వాటిని? అవును. మొదటి రెండు కర్కశాలు. అంతే. ఈ మొదటి రెండు ఏవైతే ఉన్నాయో, ఓకే, ఆ కర్కశ వర్ణాలను వివారము, శ్వాస, అఘోష అంటారు. ఓకే. సో వివార, శ్వాస, అఘోష. క్లియరా? అఘోష అంటే ఏంటిదమ్మా? సౌండ్ లేనిది. ఘోష చేస్తున్నారంటాం కదా, సో అట్లా కొంచెం తక్కువ ఉంటుంది. ఘోష లేనిది. సో వీటికి అర్థాలు తర్వాత చూద్దాము. ఫస్ట్ ఇవి చూద్దాము. వివార, శ్వాస, అఘోష, వాటిని ఏవి? మొదటి రెండు అక్షరాలు క ఖ. క్లియర్? క్లియరా? అయితే సో మళ్ళీ తర్వాత వీటిలో అల్ప ప్రాణం, మహాప్రాణం ఏంటో చూద్దాం. సో క అంటే అల్ప ప్రాణం, ఖ అంటే మహాప్రాణం. ఓకే, అవి రెండు క్లియరా? తర్వాత ఇప్పుడు గా దగ్గరికి రండి. గ ఘ. ఇదేంటిది? గ అనేది అల్ప ప్రాణం, ఓకే. ఘ అనేది మహాప్రాణం. మహాప్రాణం. ఇప్పుడు ఈ మూడవది, ఇది అక్షరం ఏంటిది? 3, 4,
5. ఈ 3, 4, 5ని ఏమంటారు? సంవారం అంటారు. ఓకే, క్లియర్? హర్షవర్ణాలు సంవారనాద ఘోష. సో ఇప్పుడు సంవార అనగానే ఈ 3 పేర్లు చెప్పేసేయాలి. సంవారనాద ఘోష అని చెప్పాలి. ఓకే, వివారం అనగానే వివార శ్వాస అఘోష. క్లియర్? సో మొదటి 2 ఏముంటాయి? వివార శ్వాస అఘోష. 3, 4, 5లు సంవారనాద ఘోష. క్లియర్? ఓకే, తర్వాత వీటినే వివార శ్వాస అఘోషలను ఏమంటారు? ఖర్ వర్ణాలు. ఖర్ అంటే ఏంటి? మొదటి 2, తర్వాత ష కదా. తర్వాత హష్ వేటినంటారు? సంవారనాద ఘోష. ఈ 3 పేర్లు చెప్పే బదులు హర్ష్. ఈ 3 అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మనకు వచ్చేసిన తర్వాత ఇంకా చిన్నది సింప్లిఫైడ్ది పట్టుకుంటాం. అర్థమైందా? నేర్చుకునేప్పుడు సంవారనాద ఘోష హర్షవర్ణాలు ఇలా చదువుకోవాలి. మనకు మొత్తం కంప్లీట్గా గుర్తొచ్చేసింది, అంతా అయిపోయింది. అప్పుడు ఏం చేస్తాం? చిన్నది సింప్లిఫైది ఏది ఉంది? హర్ష్ అనేది ఉంది, అది చెప్పుకుంటాం. క్లియరా? ఓకే. ఓకే, తర్వాత చ ఛ ఇవేంటివి? మొదటి 2 కాబట్టి అది చవర్గం. ఉమ్, అదంతా నెక్స్ట్ అట్లా 5. కాదు. చ ఛ మొదటి 2 అక్షరాలు. మొదటి 2 అక్షరాలు ఏం చెప్పుకున్నాము? వివార శ్వాస అఘోష. ఏంటివి అవి? చెప్పండి. చ, వివార చ. శ్వాస అఘోష. వివార శ్వాస అఘోష. ఘోష. వీటిని ఏవి అవి అంటే మొదటి 2 అక్షరాలు. వర్గాలలో మొదటి 2 అక్షరాలు. ఓకేనా? తర్వాత చ అంటే ఏంటి? ఏ ప్రాణం అది? అల్ప అల్పప్రాణం. ప్రాణం. ఛ అంటే మహాప్రాణం. 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 అయిపోయింది. తర్వాత జ ఝ ఇయ ఇవి అవి జ ఇవి ఝ కదా. ఇయ వీటిని ఏమంటారు? అవి ఇవి కదా. ఏమంటారు? సంవారనాద మృదువ్యంజనము ఘోష. మళ్ళీ అనునాసికము. సంవారనాద ఘోష. 3, 4, 5 ఏమన్నాం? చెప్పండి. సంవారనాద ఘోష. సంవారనాద ఘోష. ఓకే, 1, 2లు ఏంటి? వివార శ్వాస అఘోష. వివార శ్వాస అఘోష. ఇక్కడ సంవారనాద ఘోష అంటే 3 దానికి ఇక్కడ ఈ నంబర్లకు లింకా? అంటే వీటికి ఏం లేదు, అదేం లేదు. అంటే ఇవి నోరు ఎక్కువ తెరుస్తాయా? ఇది నెక్స్ట్ అంతే, అవునండి. ఓహో. నోరు ఘోష, ఎక్కువ తెరిచేవి అవి అట్లా అనమాట. ఇవేంటి? ఘోష సంవార అఘోష. నాద ఘోష. ఘోష. ఓకే, 3, 4, 5లు ఏంటివి? వర్గాలలో 1, 2 ఏమంటాము? వివార శ్వాస అఘోష. కర్ర అంటాము. 3, 4, 5లను ఏమంటాము? సంవాదనాద సంవారనాద ఘోష. సంవారనాద ఘోష. ఇవి 3ంటికి అలా ఉండే వర్ణాలు ఏముంటాయి అంటే ఖర్ వర్ణాలు. తర్వాత 3, 4, 5లో ఏముంటాయి? హర్ష్. హర్ష్ వర్ణాలు. క్లియరా? సో ఇప్పుడు చదవండి. సరే, మరి అల్పప్రాణ మహాప్రాణాలు కూడా రావాలి మనకి. ఇవేంటి? వర్గాలలో అయితే అల్పప్రాణ మహాప్రాణాలు చెప్పేస్తాం మంచి హాయిగా కదా. సో ఇప్పుడు మనకి పంచమ వర్ణాలన్నీ కూడా ఏంటివి? అల్ప ప్రాణాలు. ఏంటివి అవన్నీ? అల్ప ప్రాణాలు. పంచమ వర్ణాలన్నీ కూడా అల్ప ప్రాణాలు. ఇంగ అంటే ఏంటిది? అల్ప ప్రాణం. తర్వాత ఈ అనేది ఏంటి? అల్ప ప్రాణం. క్లియర్? ఓకే. తర్వాత మనకి జ వరకు అయింది. టా ఠ ఏంటవి? మొదటి 2 అక్షరాలు. మహాప్రాణము. తర్వాత వివార శ్వాస. వివార శ్వాస అఘోష. క్లియరా? సంవాదనాద ఘోష.
సో ఇదే చెప్పండి వివార ఇక్కడే ఉండండి. ఏంటవి 1, 2 ఉన్న ట ఠ. కాబట్టి ట ఠ ఏంటివి? అవి ఖర్వర్ణాలు. కాబట్టి వివరణాద వివార ఘోష శ్వాస అఘోష అఘోష. ఓకేనా? క్లియరా? అవును. ఉమ్. తర్వాత ఆ, డ ఢాణ 3, 4, 5 ఏంటివి అవి? సంవారనాద ఘోష. సంవాదనాద ఘోష. సంవారణాద ఘోష టాటా టాటా శ్వాస హాస్యం శ్వాస కదా. డ ఢాణ నేను అడిగింది ఇప్పుడు ఇవి 3 ఉమ్. డ ఢ ణ ఏంటివి అవి? సంవారణాద ఘోష సంవారనాద ఘోష. వాటిని హర్ష్ ఏమంటారు? హర్షవర్ణాలు. హర్షవర్ణాలు హర్ష్ ఉమ్. త థ మహాప్రాణం కర్వర్ణాలు అల్పప్రాణం. ఆ, ఏది విహార అల్పప్రాణం? విహ త అనేది ఏంటి? అల్పప్రాణం. ఘ అల్పప్రాణం అనేది మహాప్రాణం. అవి 1, 2లో ఉన్నాయి కాబట్టి వివార శ్వాస అఘోష. శ్వాస ఘోష సో వాటిని ఏమంటారు? ఖర్వర్ణాలు. కర్వర్ణాలు నెక్స్ట్ నెక్స్ట్ దదన ఏముంది? ద ధ న ఏంటివి అవి? 3 అన్నాడు కాబట్టి 3, 4, 5 సంవారణాద ఘోష సంవారనాద ఘోష. హర్షవర్ణాలు హర్షవర్ణాలు. సో ద ఏంటి? అల్పప్రాణం. ధ అల్పప్రాణం ధ ఏంటి? మహాప్రాణం మహాప్రాణం. నా ఏంటి? అల్పప్రాణం అల్పప్రాణం. అన్ని పంచమ వర్ణాలు ఏముంటాయి? అల్పప్రాణాలు అల్పప్రాణాలు. అల్పప్రాణాలు. ఓకే. తర్వాత ఓకే. న ఫ న ఫ సారీ ప ఫ ప ఫ పాప కర్వర్ణాలు నివార శ్వాస అఘోష. వివార అఘోష. శ్వాస అఘోష. అఘోష వాటిని ఏమంటారు? ఖర్వర్ణ. ఖర్వర్ణాలు. ఖర్వర్ణాలు. అవేమవి? 1, 2 కదా. వర్గం తర్వాత 1, 2 ప్రాణాలు చెప్పండి. ప అమ్మా ప అల్పప్రాణం సంహార అల్పప్రాణం. శ్వాస భ మహాప్రాణం మహాప్రాణం. నెక్స్ట్ బ భ 3 మ బాబామ ఏంటివి అవి? సంవారణాద ఘోష హర్షవర్ణాలు ఎక్కడికి వెళ్ళిపోయినారు? 3, 4, 5 సంవారనాద ఘోష. తర్వాత హర్షవర్ణాలు. తర్వాత హర్షవర్ణాలు. ఉచ్చారణాలు. ప్రాణం ఉచ్చారణ బ బా మహా అల్పప్రాణము భా భా. మహాప్రాణం మ. మా అనే అల్పప్రాణం. క్లియర్. ఓకే. తర్వాత యావా. యావా ఏంటివి? ఇవి అంతస్తాలు కాదు కదా. అంతస్తాలు కాదు. పుష్పనాలు. ఇవి కదా. అల్పప్రాణం అల్పప్రాణాలు అల్పప్రాణాలు. కర్వర్ణాలమ్మా? తర్వాత ఏంటివి అవి? యావాలు. యావాలు అంతస్తాలే కదా మేడం. అవునవును. ఒకసారి వినండి. అంతస్తాలని అక్కడ మనం పెట్టుకోలేదు కదా. ఫస్ట్ ఇది చెప్పండి. ఇక్కడ ఉన్న వాటిలోనే చెప్పండి. ఏంటివి అవి? అల్పప్రాణాలు. యావాలు ఏంటివి? అల్పప్రాణాలు అల్పప్రాణాలు. అవర్గీయం కాబట్టి ఇక్కడ ఏమైపోయింది? అల్పప్రాణం చెప్పేసుకున్నాం మనం. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆ అల్పప్రాణాలలో మళ్ళీ ఏంటివి అవి? 3, 4, 5కు వస్తుందా? లేకపోతే 1, 2లో వస్తుందా? 1, 2లో వచ్చింది. లేదు. 1, 2 వచ్చింది సంవారనాద కాబట్టి ఘోషలో ఉంది. సంవారనాద ఘోష. సో 3, 4 అమ్మా ఇది అశ్వర్గ చూడండి ఇక్కడ సంవారనాద ఘోష. చివరివి ఏంటివి? హర్ష్. అవునా? హర్షవర్ణం. సో ఇప్పుడు హర్ష్ అంటే ఏమి? సంవారనాద ఘోష. సంవారణాద ఘోష సో యావాలు ఏంటివి అవి? అల్పప్రాణాలు. సంవారనాద ఘోషాలు. ఘోష. ఓకేనా? సంవారనాద ఘోష అని చెప్పాలంతే. అవి ఏంటివి అవి అంటే కర్వర్ణాల హర్షవర్ణాలు. కిందికి రాదు ఇక అంతే కదమ్మా? ఏంటండి? కర్వర్ణాల కిందికి రావు. రాదు. ఓకే. పంచమ వర్ణాలన్నీ ఏంటివి? అల్పప్రాణాలు. అల్పప్రాణాలు అది పంచమ వర్ణం ఎక్కడ ఉంటుంది? 3, 4, 5లో. కాబట్టి అవేంటివి? హర్షలో ఉన్నాయి. సంవారనాద ఘోష హర్షవర్ణాలు. 3, 4 ఓకేనా? హర్షవర్ణాలు. తర్వాత
ఇక కిందికి వెళ్దాం. లాస్ట్ కింద ఏమున్నాయి? రా, లా. ఏంటివి అవి? రా, లా. ఇవేంటివి? రాలా ఉమ్, అల్ప ప్రాణులు అల్ప ప్రాణాలు. అల్ప ప్రాణాలు సంహరణాద సంవారనాద ఘోష సంవరణాలు అంటే ఘోష హర్షవర్ణాలు. అంటే మనకేమర్థమైంది? అవర్గీయాలు ఇప్పుడు ఈ 4, అవర్గీయాలు, యావారాల ఇవి 4 కదా. ఈ 4 ఏమైపోయినాయి? సంవరణ 4 అల్ప ఘోష ప్రాణాలే. తర్వాత సంవారనాద అల్ప ప్రాణం ఘోషలు, హర్షవర్ణాలు. క్లియర్? ఉమ్. క్లియరా? ఓకే అమ్మా తర్వాత ఇక్కడికి రండి. షా, షా, సాహ. ఇవేంటివి ఇవి? ఇవి పుష్పనాలు 4 శేష, ఊష్మాణాలు, 4. మహాప్రాణాలు. ఊష్మాణాలు అని చెప్పకుండా ఇక్కడ మనం చెప్పుకున్న దాంట్లో మహాప్రాణాలు. ఓకే, మహాప్రాణాలు అవి. మహాప్రాణాలు. షా, ఓ షా, సాహ. మహాప్రాణాలు శేష, ఏవైతే ఉన్నాయో అవేంటివి? సంవారనాద ఘోష. మహాప్రాణాలన్నీ దేని కిందకి వస్తాయి? సంవరణాద ఘోష ఉమ్. తర్వాత అల్ప హర్ష హర్ష ప్రాణాలన్నీ హర్షవర్ణాల కిందకు వస్తాయా హర్షవర్ణాలు. ఓకేనా? హర్షవర్ణాలన్నీ మహాప్రాణాలు, మహాప్రాణాలన్నీ హర్షవర్ణాలు. క్లియర్? కాబట్టి సంవారనాద ఘోషలవి. వివారం అంటే కొంచెం ముడుచుకొని ఉండేటువంటివి. ఓకే, కానీ వివార హా శ్వాస. కిందకే చూపిస్తుంది. అవి హా కిందకే చూపిస్తున్నాయి కదా మేడం, టోటల్ చూపించలేదు అది. హా? హాకే చూపిస్తున్నాయి అవి. ఏవి? ఈ- ఓ ఓ అచ్చా, అట్లా అంటున్నారా? ఓకే ఆ, ఓకే. ఆ. అవునవునవును, అవును, అది చూద్దాం. అవును, తప్పు చెప్పాను నేను ఇక్కడ. సరే, ఇక్కడ మనము ఇది షా, షా, సా ఇంతవరకు చూద్దాము. అవి మహాప్రాణాలు. ఆ. ఈ మహాప్రాణాలు జనరల్గా మనకి పైన చూసుకుంటే మహాప్రాణాలన్నీ ఏమున్నాయి? ఎప్పుడైనా ఇక్కడ చూడండి, శేష, మహాప్రాణాలన్నీ ఏమొచ్చాయి? హర్షవర్ణాలు వస్తాయి అన్ని వేరువేరుగా ఉన్నాయిలే. అట్లా గుర్తుపెట్టుకోవద్దు ఇక. అలా గుర్తుపెట్టుకోవద్దు. మహాప్రాణం అల్ప ప్రాణంతో గుర్తుపెట్టుకోవద్దు. ఓకేనా? అట్లనే వస్తాయి. ఆ, అల్ప ప్రాణం ఉన్నా మహాప్రాణం ఉన్నా వేరువేరుగానే ఉంటుంది. ఓకే, సో అలా గుర్తుపెట్టుకోవద్దు మనం. అల్ప ప్రాణం మహాప్రాణంతో లింక్ లేకుండా జస్ట్ వాటిని ఏమంటాము, వీటిని ఏమంటామో అది చూసుకోండి. ఓకే, ఓకేనా? 3, 4, 5 ఏంటివి? సంవారనాద ఘోష. ఇది క్లియర్ కదా? 1, 2 ఏంటివి? వివార శ్వాస అఘోష. క్లియర్? ఘోష ఇక్కడ అవర్గీయాలు, యావారాల ఏంటివి? అవి అల్ప ప్రాణాలు. అల్ప ప్రాణాలు అవి దేనిలాగా తీసుకున్నాము? శేష. 3, 4, 5 లాగా తీసుకున్నాం వాటిని. ఓకే, వాటిని ఎలా తీసుకున్నాము? 3, 4, 5 3, లాగా, 4. అంటే సంవారనాద ఘోష. క్లియర్? తర్వాత మేడం రెండు చోట్ల చూపిస్తున్నారు కదండి. పైన లాస్ట్ ముందు టేబుల్ ముందు పేజీలో లాస్ట్ 4, ఇక్కడ దీంట్లో 2 చోట్ల చూపిస్తున్నారు అవి. యావారాలనండి. ఇక్కడ ఉండండి మీరు. ఎక్కడ? ఇక్కడ ఇప్పుడు మీరు ఒక నిమిషం. 30 యావారాల ఇంతవరకు ఉండండి, ఎక్కడ ఉండొద్దు. యావారాల అవేంటివి? అవి అల్ప ప్రాణాలు, సంవారనాద ఘోష. అంతేనా? ఓకే. అక్కడే ఉండండి మీరు. యావారాల ఏంటివి? అల్ప ప్రాణాలు, సంవారనాద ఘోష. క్లియర్? ఘోష ఓకే. హర్షవర్ణాలు హర్షవర్ణాలు. తర్వాత ఇప్పుడు నేను షా, షా, సా ఎంతవరకు తీసుకెళ్తున్నా? ఈ మూడేంటివి? మహాప్రాణాలు. మహాప్రాణాలు మహాప్రాణాలు. తర్వాత అవి ఎలా తీసుకోవాలి? విహార శ్వాస విహార శ్వాస అఘోష. శ్వాస అఘోష. క్లియర్? ఓకే తర్వాత మేడం నా సందేహం అది కాదు మేడం. ఒక నిమిషం. హకారం. హకారం ఏంటిది? మహాప్రాణం. ఇవేంటివి? సంవారనాద ఘోష. ఓకే, ఇప్పుడు అడగండి మేడం ఈ శేష బోత్ కర్రు షర్ హష్ వస్తుంది. లేదు, ఎక్కడుంది? చూడండి. షా, షా, సా ఇంతవరకు. ఇగో అది ఇది ఏమి ఏంటిది? సంవారనాద ఘోష. ఇది ఇది మహాప్రాణము. వివార. ఒక నిమిషం. వివార ఇది 1, 2లో ఉన్నట్టుది. అవును, ఏంటిది అది? వివార వివార శ్వాస శ్వాస అఘోష. అఘోష. అయిపోయింది.
ఇదే పైన చూడండి ఆ ముందు పేజీలో లాస్ట్ 4 ఉన్నాయి. అదే దీంట్లో సంవారంలో కూడా వస్తుంది ఏంటని. పైన ఎందుకు వచ్చింది? ఒక నిమిషం చూస్తాను. పైన శాశ్వాసాహ ఎక్కడిచ్చారండి? ఇది కిందనే అదే ఈ దీంట్లో లాస్ట్ చూడండి 30 ఆ, ఆ, 20 చెప్తా, కొంచెం చిన్నది కనపడుతుంది నాకు. ఉమ్. చూడండి 24, 25, 20, 25, 26, 27 ఉంది చూడండి. అవేమున్నాయి? అవి మా శాశ్వతాలనే యా వా కదా. అవి వేరే ఆ? అక్షరాలు, ఇక్కడ వేరే అక్షరాలు కదండి. కొంచెం నాకు కనపడలేదు అది, ఆహా. కొంచెం పెద్ద ఓ, చేయగలరా అది? మీరే ఆ చేసుకోండి శ్రీకాంత్ పెద్దగా. గారు టేబుల్లో ఉన్నటువంటి చూడండి. ఉమ్. మీరు పెద్దగా టేబుల్ చేసుకోండి. టేబుల్లో ఆర్డర్ రాసిరా, ఆర్డర్ రా. ఇక్కడ టేబుల్లే చూస్తున్నాను సార్. 25 ఉంది కదా. 25 ఏంటి? మా యా మా తీసేయండి. మా వర్గీయాక్షరం అది పెట్టుకోకండి. యా వా రాల ఇంతే. ఏంటి అవి? 26, 27, 28, 29 ఆ, యావారాల. ఆ. ఈ శాశాసాలు ఏంది? ఒకటేసారి వచ్చినాయి. ఏ అక్షరమైనా ఒకటేసారి వచ్చింది, రెండు సార్లు లేవు అక్కడ. ఈ శాశాస ఎక్కడున్నాయి? ఇక్కడున్నాయి. 30, 31, 32లో ఉన్నాయి. ఓకే, నాకు అది బ్రైట్ కనపడలేదు నేను పొరపాటు. ఉమ్. ఒకటేసారి ఉంది అది. ఓకే, క్లియరా? ఇప్పుడు దాని డిజైన్ పెట్టింది కదా. ఇప్పుడు నేను పెద్ద చేసినానండి. అవును, మీరు చెప్పింది కరెక్ట్. ఇక్కడ ఇంతే. వ్యవహారాల ఉంది దాంట్లో, ఇక్కడ శేష సాహా ఉంది. ఓకే, హా పట్టకండి మళ్ళీ. హా నేను వద్దంటారు. చెప్పిన ఓకే. అంతే. ఆ మహాప్రాణం. అన్ని మహాప్రాణాలే. సాహాలు మహాప్రాణాలు. కానీ సా ఈ మూడేంటివి? ఖర్, వివార శ్వాస అఘోష. హకారం ఏంటిది? సంవారనాద ఘోష. ఇది టేబుల్ బైహార్ట్ చేసుకోవాలి మీరు. అక్షరాలను బైహార్ట్ చేయాలి. ఎలా బైహార్ట్ చేస్తారు? 1, 2 లేంటివి? కర్వనాలు. ఖర్ కరెక్టే. వాటిని విహార. ఏమంటాం? విహార శ్వాస ఘోష. విహార విహార శ్వాస అఘోష. విహార కాదు, విహారకి వెళ్ళిపోతున్నారు మీరు. ఎటు వెళ్ళాలి? వివార ఆ, వివార విహార శ్వాస అఘోష. ఘోష, శ్వాస అఘోష. ఘోష. క్లియర్? కర్వర్ణాలు విహార శ్వాస సంవాదనాద అఘోష. ఘోష. చర్వర్ణాలు సంవాదనాద ఘోష. ఘోష. సంవారణాద ఘోష. ఘోష అనొద్దు. ఘోష. షా షా చెప్పాలి. మూర్ధన్య. అది లేకుండా వేరే అక్షరం పలికితే అర్థాలు వేరే అయిపోతాయి. యా. షా. టంగ్ని మీరు మంచిగా ఫోల్డ్ చేయండి. మీకు ఇది ఎలా రాకుండా ఉంటుంది? అవును. టంగ్ని ఇలా షా, ఫోల్డ్ షా. చేయండి. ఓకే. ఫోల్డ్ చేశాక ఆ, సౌండ్ అవును. చెప్పండి. షా. యా. టంగ్ ఫస్ట్ ఫోల్డ్. ఫోల్డ్ ఇంతవరకు ఇట్లా పెట్టి అప్పుడు సౌండ్ చేయాలి. కాదు, మీరు సౌండ్ షా, చేసినాక షా. పలుకుతున్నారు, అది పెడుతున్నారు. టంగ్ని మొత్తం షా. మధ్యలో గా. పెట్టండి. మధ్యలో ఉందా? లేదు, లేదు. ష. ఘోష. షా. ఈ టంగ్ని అమ్మ ఇక్కడ చూడండి. ఈ టంగ్ని ఇలాగే పెట్టి నోరు ఓపెన్ చేసింది ఉందా లేదా? ఇది మూసుకొని ఉందా? ఇట్లా ఓపెనే ఓపెన్ ఉన్నది. అయింది. ఆ, ఓపెన్ అయింది. ఓపెన్ ఉంది. ఇట్లా టంగ్ ఫస్ట్ పైకి పెట్టండి, నోరు ఓపెన్ చేయండి. ఇప్పుడు పలకండి అది. ష. షా. షా. ఇలా పలుకుతూ ఈ టంగ్ని కిందికి చేయండి. షా. ఈ నోరు ఓపెన్ చేయాలంతే. ప్రాసెస్ నుంచి ప్రాసెస్ అయిపోయేదాకా నోరు ఓపెనే ఉంటుంది. ఓపెన్ యువర్ మౌత్ అంటారా? ఓపెన్ మౌత్. ఓపెన్ యువర్ మౌత్. నాకు ఇది కూడా ఉంది కదా, అదేంటి పిల్లవాడికి ఓపెన్ చెప్తాను. యువర్ మౌత్. హా, హా, హా అని. ఏంటది? షుగర్ తింటున్నావా లేదా అంటే జానీ జానీ. జానీ జానీ ఈటింగ్ పప్ప. షుగర్ నో పప్ప. ఓకే, సో రైమ్స్ కూడా వచ్చేస్తున్నాయి మనకి. దాంట్లో ఎంత అర్థం ఉందండి ఇప్పుడు చూస్తే మనకు. క్లియర్ ఇదంతా? ఇప్పుడు మీకు ఆ. అల్పప్రాణ మహాప్రాణాలు ఈ స్థానాలు వచ్చింది అంటే దేనికి ఏది అలైన్ చెయ్యాలి అనేది బాహ్య ప్రయత్నము మీకు మొత్తం కంప్లీట్గా వచ్చేసినట్టు. ఓకే. ఓకే, ఉమ్. ఉమ్. ఏంటివి అవి? వివార శ్వాస అఘోష అవొకటి. తర్వాత సంవార నాద ఘోష ఇదొకటి. ఓకే, అది కర్ర, ఇది షర్ర. స్వర్ణ. హష్. షరు కాదు, హష్.
హష్ అష్ అష్ ఇక్కడ అదే హష్ ష్ అనాలి. ష్ మూతి మూసేసి ష్ అష్ మూతి మూయండి కంప్లీట్ గా. ష్ అది ష్. ఏయ్ ష్ మాట్లాడకు ష్ అంటాం కదా, అది ష్. అది ఓకే. నిశ్శబ్దం నిశ్శబ్దంలో ష్. ఆ, ఉమ్.